స్టేట్లో ఒక హాట్ టాపిక్ మీద మీరు చాలా సుదీర్ఘమైన వివరణ ప్లస్ దట్టు దాంతో ఒక సొల్యూషన్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ హాట్ టాపిక్ స్టేట్లో ప్రస్తుతం హైడ్రా సార్. హైడ్రా మీద మీ కామెంట్స్ ఏంటి? హైడ్రా యాక్చువల్గా హైడ్రా రావడం కారణం ఏంటి? బికాస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ది బఫర్ జోన్ అండ్ FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అంటారు. అంటే నీళ్లు మత్తడి ఉంటాయి కదా మన ఆ మత్తడికి కాడికి వచ్చే నీళ్ళు ఏ స్థాయిలో ఉంటాయో దాన్ని FTL అంటారు. దానికి కొంత ఉంటుంది. చిన్న ట్యాంక్ అయితే 10 మీటర్లు, కొన్నిటికి 50 మీటర్లు, కొన్నిటికి కొంత ఏదో లెక్క ఉంది. అది దాన్ని బఫర్ జోన్ అంటారు. ఈ బఫర్ జోన్లో నేను ఐఎమ్ ది ఓనర్. నా ల్యాండ్ అది, నన్ను గవర్నమెంట్ ల్యాండ్ కాదు, నా ల్యాండ్. బట్ ఐ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్. నేను వ్యవసాయం చేసుకోవచ్చు, నేను దున్నొచ్చు, నేను దాంట్లో పంట పండించుకోవచ్చు. ప్రభుత్వానికి అధికారం లేదు వద్దు అనడానికి, వద్దనడానికి వీల్లేదు. దట్ ఈస్ మై ల్యాండ్. కన్స్ట్రక్షన్ చేయదు. ఇప్పుడు కొన్ని కుంటలు, కొన్ని చెరువులు సొంత పట్టాలు కూడా ఉంటాయి. సొంత పట్టాలు కూడా ఉంటాయి. చాలా గ్రామాల్లో పట్ట చెరువులు, కుంటలు కూడా సొంత పట్టాలు ఉంటాయి. కానీ అతనికి దున్నుకోవడానికి నీళ్లు లేనప్పుడు దున్నుకోవడానికి మాత్రమే హక్కు. ఫుల్ ట్యాంక్ రిజర్వ్ లెవెల్ వరకు అందుకో ఎక్సాల్ పంట అంటారు. అంటే ఎక్సాల్ సర్టిఫికేట్ సార్. అంటే ఒకటేసారి పండించుకోవాలి, సంవత్సరంలో ఒకటేసారి పండించుకోవాలి. ఏక్ ఫసల్ అంటారు. అంటే ఒకటేసారి పండించుకోవాలి. రైనీ సీజన్లో దున్నడానికి వీల్లేదు. దో ఐఎమ్ ది ఓనర్ అయినా కూడా ఎందుకంటే కింద పొలాల వాళ్ళకి నీళ్లు ఉండాలి కదా, లేదా కింద బావిలో నీళ్లు ఉండాలంటే ఈ చెరువులో నీళ్లు ఉండాలి కదా. కాబట్టి నాకు వర్షాకాలంలో దున్నడానికి వీల్లేదు. నేను దో ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్. ఇప్పుడు ఈ హైడ్రా ఇష్యూ ఏంటంటే 100 చెరువులు, కుంటలు హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ వల్ల ఇలా కనుమరుగైనాయి. కట్టుకున్నారు, ఆక్యుపై చేసుకున్నారు. పేదరికంలో ఉన్నప్పుడు ఆక్యుపైనాయి. ఇప్పుడు ప్రభుత్వం బాగా మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మన వెంగళరావు పార్క్ ఉంది కదండి, ఎక్కడ మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఏందో మరి వెంగళరావు పార్క్ ఉంది కదండి, నిమ్స్ హాస్పిటల్ వెనుక వైపు ఉన్నది. నేను చూస్తుంటే, నేను చదువుకునేటప్పుడు అది మొత్తం చెరువు. మరి ప్రభుత్వమే చెరువుని తీసి పడేసి ఇవాళ పార్క్ చేసింది. నేరస్తుడు ఎవడు? మీరు పేదవాళ్ళు, లేదా బ్రోకర్లు, లేకపోతే ఆక్యుపై చేసిన కట్టిన, అది వేరే సబ్జెక్టు. అసలు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వాలకి. ఏది చెరువులను, కుంటలను కాపాడాలి అనేటువంటి ఆలోచన ఈ 50 సంవత్సరాల ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాలు, కాంగ్రెస్, తెలుగుదేశము, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, అన్ని ప్రభుత్వాలు కూడా ఈ హైదరాబాద్ నగరంలో చెరువులను, కుంటలను కాపాడడంలో కూడా ఘోరంగా విఫలమైనవి. ఇప్పుడున్న సీఎం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అంటారా? నేను అనదలుచుకోలేదు. ఎందుకు సార్? ఆయన దాని వెనుక డెఫినెట్గా ఒక ఇల్ మోటివ్ ఉన్నది. కొంతమందిని బెదిరించి మిగతా వాళ్ళ దగ్గర బేరాలు ఆడడానికి చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నట్టయితే చాలా ఉన్నాయి. ఎవరు టార్గెట్ చేసుకున్నాడు, నాగార్జున అది గూల పెడితే నాకు పేరు వస్తుంది. ఆయనకు చిత్తశుద్ధి అంటే ఆయన బిడ్డతో 21 దినమో ఏదో దాంట్లో చేసాడు. 21 దినమో వరపూజనం ఆయనకు తెలియదు అప్పుడు. మరి అంత నీతిమంతుడు, నిజాయితీ పడితే ఈడు FTL కట్టిండు, ఈడ నేను వరపూజ ఏనని అనొచ్చు కదా. ఆయన బిడ్డదే చేసిండు దాంట్లో. ఇవాళ కూడా నల్గొండ పార్టీ ఆఫీస్ని, BRS పార్టీ ఆఫీస్ని 15 డేస్లో కూల్చాలని హైకోర్టే ఆదేశించింది. అది మా తప్పిదనం అండి. మేము పర్మిషన్ తీసుకోక కట్టారు. మీ తప్పిదం అంతే కదా. పర్మిషన్ తీసుకొని కట్టాలి కదా, ప్రభుత్వం ఉంటేనే. ఇంతకీ హైడ్రా సదుద్దేశమా, రాజకీయ? ఇది హైడ్రాకు మన నల్గొండ పార్టీ ఆఫీస్ సంబంధం లేదండి. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. అది ఎందుకంటే అది లీగల్ ల్యాండ్, గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్, TRS పార్టీ కొన్న ల్యాండ్. కానీ కట్టుకునేటప్పుడు దురదృష్టవశాత్తు మా వాడు పర్మిషన్ తీసుకోకుండా కట్టాడు. ఇప్పుడు రాజకీయంగా అది సదుద్దేశమే అంటారా సార్? హైడ్రా మంచి ఉద్దేశం కాదంట. మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ మోటివ్ అంటే ఉద్దేశం అంటే చట్టం మంచిదే, కానీ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు చేసేది మాత్రము పేద ప్రజలది. అయితే నిన్నైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ ఇండ్లు కట్టుకునే ముట్టుకోమని చెప్పాడు నిన్న ఎవరు కమిషనర్. కాబట్టి నా దృష్టిలో మరి ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కట్టుకున్నారు, మరి వాళ్ళు ఎందుకు ముట్టుకుంటలేడే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు రేపు ఊరుకోరు. ఆల్రెడీ అంటున్నారు సార్, ఎంఐఎం పార్టీల జోలికి ఇంతే స్పీడ్ గా వెళ్ళట్లేదు. ఇది పులి మీద సవారీ చేసిండు ఎవరు, మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు పొద్దున పిటిషన్లు వేస్తారు. ఎందుకు ఊరుకుంటారు? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయరు. ఇప్పుడు ఇదే నాగార్జున వేస్తాడు రేపు. నాది ఊళ్ళో పెట్టినావు, ఓఎస్సీ ఎందుకు ఊళ్ళో పెట్టలేదు, నాది ఊళ్ళో పెట్టినావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎందుకు ఊళ్ళో పెట్టలేదు, నాది ఊళ్ళో పెట్టినావు, ఈయనది ఎందుకు ఊళ్ళో పెట్టలేదు, నాది ఊళ్ళో పెట్టినావు, వివేక్ ఎందుకు ఊళ్ళో పెట్టలేదు, నాది ఊళ్ళో పెట్టినావు,
ఈయన ఎందుకు కూలబెట్టారు, రేపు పిటిషన్లు పడతాయి. పులి మీద సవారీ అన్నారు, ఎవరు సార్ పులి? పులి సబ్జెక్ట్, ఓకే ఏది సబ్జెక్ట్. ఓకే, నేను ముట్టుకోకపోవడమా మంచి, అది కాన్సెప్చువల్ వైజ్గా కరెక్టే, ఓకే. కానీ నీ ఉద్దేశం దురుద్దేశం ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ, నేను అనుకుంటలేను.